ఇక ఏపీలో 60 రోజుల పాటు చేపల వేట నిషేధం కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు 60 రోజులు ఎలా గడుస్తుంది? అన్నిటికంటే మించి 2025, 26 సంవత్సరంలో ఏ రకంగా చేపల వేట సాగింది అన్న విషయంపై మనతో మాట్లాడడానికి ఈస్ట్ కోస్ట్ మెరైన్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ్ గారు ఉన్నారు. జానకిరామ్ చూడండి, అంటే ఎవ్రీ ఇయర్ చేపల వేట నిషేధం ఇట్లాంటి ప్రక్రియ జరుగుతుంది. కానీ గత సంవత్సరం అంటే దాదాపుగా ఈ రోజు వరకు మత్స్యకారుడు ఏ రకంగా అడ్వాంటేజ్ కావచ్చు, డిసడ్వాంటేజ్ పొందారు? ఈ సంవత్సరం చూసినట్లయితే వేట అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ అంటే జూన్ 15వ తేదీన బోట్లు విప్పిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో చాలా సైక్లోన్స్ని మా బోట్ యజమానులు మత్స్యకారులు అందరూ ఎదుర్కొన్నారు. దానివల్ల ఏంటంటే దాదాపుగా 4 నెలల పాటు సముద్ర తీరానికే బోట్లన్నీ కూడా పరిమితం అయ్యేటువంటి పరిస్థితి ఈ తూర్పు తీర ప్రాంతంలో ఉంది. దానివల్ల ఏంటంటే వేట సరిగ్గా సాగలేదు. ఈ మధ్యకాలంలోని లాస్ట్ బడ్జెట్ సెషన్లోని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ఈజెడ్ నామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకొని బడ్జెట్లో ప్రవేశపెట్టారో దానివల్ల కొంత ఉపయోగకరంగా ఉండేటువంటి ఊరట ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ జలాల్లోని మత్స్య సంపద ఉంది, కానీ మనకి వెళ్ళే అవకాశం లేదు. ఇప్పుడు ఏంటంటే విశాఖపట్నంలో కూడా ఈ టోనాకు సంబంధించిన బోట్లు గతంలోని 50 బోట్లు మాత్రమే టోనా ఫిషింగ్కి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు దాదాపుగా 300 బోట్ల వరకు కూడా టోనాకు వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి ఉంది. సో టోనా అనేది డీప్ సీలోనే దొరుకుతుంది కాబట్టి అక్కడ వేట చాలా ఆశాజనకంగా ఉంటుంది. అదేవిధంగా ఈ నామ్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోటుకి కావచ్చు, బోటుకు ఒక లైసెన్స్ ఇస్తుంది. అదేవిధంగా ప్రతి మత్స్యకారునికి కూడా వేటకు వెళ్ళే మత్స్యకారుని కూడా అంతర్జాతీయ జలాలు వేట చేసుకోవడానికి పర్మిషన్స్, లైసెన్స్ కూడా ఇస్తుంది. కాబట్టి వాళ్ళు అంతర్జాతీయ జలాలు వేట చేసుకుంటే కనుక ఈ టోనా ఫిషింగ్ అనేది వైబుల్గా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎంతో కొంత ఫిషింగ్ ఇండస్ట్రీకి మంచి జరిగేటువంటి ఒక నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం తీసుకుంది. సో చూడండి, ట్యూనా చేపలు ఈసారి కొద్దిగా ఎక్కువ పడ్డాయి అనేసి అంటున్నారు. అంటే మరి అదే టైంలో చూసుకుంటే మన చిన్నప్పుడు చూసిన కొన్ని కానాగర్తలని ఇట్లాంటివి ఉన్నాయి, అవి అంతరించిపోతున్నాయి అంటున్నారు. అంటే ఈ ప్రక్రియలో భాగంగా కొంత మరి ఎట్లా మత్స్యకారుడు జీవనం కొనసాగే అవకాశం ఉంది? అది మీరు చెప్పింది వాస్తవం అండి. అంటే టోనా ఫిషింగ్ చేసేటటువంటి వాళ్ళు వేట చేసే విధానంలోని కొన్ని మార్పులు చేయటం వల్ల ఈ సాంప్రదాయంగా వేట చేసే చిన్న బోట్ల వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న చేపలు, కానాగడతలు, కవ్వాళ్ళు ఇలాంటివి ఏంటంటే అంటే మెయిన్ ఏంటంటే ఆయిలీ ఫిష్, ఒమేగా 3 ఎక్కువగా ఉండేటువంటి ఈ ఆయిలీ ఫిష్ లభ్యత అనేది తగ్గిపోయింది. దేనికంటే అక్కడ వేట చేసే విధానం వల్ల వీటిలోనూ కూడా చిన్న చిన్న ఇబ్బందులన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మత్స్యకారులు, బోట్ యజమానులు వచ్చే సీజన్ కల్లా మాట్లాడుకొని ఇవన్నీ కూడా సవరించుకుంటే కనుక చిన్న బోట్ల వాళ్ళు కూడా ఇదంతా కూడా సర్దుమణిగి వీళ్ళకి కూడా వేట బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం చిన్న బోట్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక పక్కన యుద్ధ వాతావరణం వాళ్ళు కూడా ఇప్పుడు మెరైన్ సెక్టార్లోని దీన్ని ఇండస్ట్రీస్లో పెట్టేశారు. పెట్టేయడం వల్ల ఇక్కడ డీజిల్ రేటు అమాంతం ఒక్క రోజులోని 24 రూపాయలు పెరిగిపోయిందండి పెర్ లీటర్కి డీజిల్. ఓన్లీ నాట్ ఓన్లీ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని హార్బర్స్లో కూడా 122 రూపాయలకి హాఫ్ కప్ ద్వారా అమ్ముతున్నటువంటి పరిస్థితి. దీన్ని ఇండస్ట్రీస్ నుంచి మెరైన్ సెక్టార్లోకి పెట్టి మళ్ళీ అగ్రికల్చర్ సెక్టార్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. చాలా విజ్ఞప్తులు చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అంటే తాత్కాలిక ఉపశమనం కోసం అని చెప్పి ఈ డీజిల్ని రేట్లు తగ్గించడం కోసమే ప్రైవేటు ఉన్నటువంటి హెచ్పిసిఎల్, ఐఓసి డీలర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి డిపోలోకి ఆయిల్ సప్లై చేసే విధంగా అంటే పాత రేటుకి కొనసాగించేలాగా తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు తప్ప ఇది మళ్ళీ సీజన్ వచ్చేసరికల్లా ఏదైతే ఈ ఇండస్ట్రీస్లో పెట్టేస్తారో దీన్ని తొలగించకపోతే వచ్చే సీజన్కి మాత్రం బోట్లు వేయటువంటి పరిస్థితి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి ఒడిదొడుకులు కూడా ప్రధానంగా ఏంటంటే ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధం తాలూకా ఎఫెక్ట్ వల్ల ఇదంతా జరిగింది. దీని తాలూకా యుద్ధ ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడడం, అదేవిధంగా టోనా వేటకు వెళ్ళి టోనా ఎక్కువగా ప్రొడక్షన్ తెచ్చిన వాళ్ళకి కూడా సరైన గిట్టుబాటు ధర లేకుండా, ఎందుకంటే టునీషియా లాంటి దేశాలకి, మిడిల్ ఈస్ట్ దేశాలకి కూడా ఈ టోనా ఎక్స్పోర్ట్ అవ్వటము, దానివల్ల ఏంటంటే అక్కడ ఎక్స్పోర్ట్స్ అన్ని నిలిచిపోవడము, అలాగే కంటైనర్స్ వెనక్కి వచ్చేయడం, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ మధ్యకాలంలోని ఇండస్ట్రీ ఫేస్ చేసింది. దానివల్ల ఏంటంటే అంతిమంగా నష్టపోయేది ఏంటంటే ఈ మత్స్యకారుడు కూడా రేటు తగ్గిపోయే పరిస్థితి. ఒకప్పుడు 180 రూపాయలకి అమ్మేటువంటి టోనా 120 రూపాయలు పడిపోయింది. సో ఇటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బ్యాన్ పీరియడ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి నుంచి మళ్ళీ జూన్ 15వ తేదీ వరకు కూడా అమల్లో ఉంటుంది. కాబట్టి ఈ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించేటువంటి 20,000 రూపాయలు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము మత్స్యకారుల సేవలనే కార్యక్రమం ద్వారా ఇద్దామనేసి అనుకుందో దాన్ని కూడా
త్వరితగతిన ఇస్తే కనుక మత్స్యకారులకు ఉపశమనంగా కలుగుతుందని చెప్పేసి కోరుతాను. అదేవిధంగా ఇప్పుడు చూసారు కదా, మత్స్యకార మహిళలు ఇంత ఎండలో కూడా, మండు ఎండలో కూడా మత్స్యకార మహిళలు చాలా కష్టపడుతూ ఉపాధి పొందుతున్న పరిస్థితి. వీళ్ళకి కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది మత్స్యకార మహిళలకు కూడా. ఎవరైతే సొసైటీల్లోనూ అసోసియేషన్లు పెట్టుకున్నటువంటి మత్స్యకార సంఘాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా, సాంప్రదాయ మత్స్యకారుల మహిళలకి వాళ్ళకి కూడా ఈ వేట విషయ సమయంలో ఇచ్చేటువంటి మత్స్యకార భరోసా వాళ్ళకి కూడా ఇవ్వాలని, అదేవిధంగా దీని మీద యువత కూడా చాలా ఎక్కువగా, ఈ మత్స్యకార యువత కూడా ఉపాధి పొందుతున్న వాళ్ళకి కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. సరే చూడండి, ఓవరాల్గా చూసుకుంటే మత్స్యకారులు అన్నారు కొంత తగ్గిపోతున్నారు, అలాగే బిజినెస్ కూడా తగ్గిపోతుంది. అయితే శ్రీకృష్ణ కమిషన్ రాష్ట్ర విభజన సమయంలో కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఏదైతే మత్స్యకారుల సంఖ్య తగ్గిపోతున్నారో, వారు ఉపాధి కోల్పోతున్నారో, వారికి సమీపంలోని కొంత భూములు ఇవ్వాలి అనే అంశం కూడా, వ్యవసాయ భూమి కూడా ఇవ్వాలని ఒక ప్రతిపాదన జరిగింది. అట్లాంటి అంశాన్ని మీరు ఒక ఉద్యమం రూపంలో కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే ఈ వృత్తి నుంచి దూరం అవుతున్నారో వాళ్ళకి వ్యవసాయ భూమి ఇప్పించే ప్రయత్నం అయినా చేస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇదే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోని రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ అనే ఒక డెసిషన్ కూడా తీసుకుంది. దీనివల్ల ఏంటంటే ఒక వెస్ట్ బెంగాల్ మళ్ళీ దాంట్లోని వదిలిపెట్టి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళం రాష్ట్రాలకి దీన్ని రేర్ ఎర్త్ మినరల్ కారిడార్స్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ప్రతి మత్స్యకార గ్రామంలో కూడా ఏదైతే సముద్ర తీర ప్రాంతంలో ఇసుక దెబ్బలు, శాండ్ డ్యూన్స్ ఉంటాయి, వీటన్నిటి మీద కూడా సర్వేలు చేసి విలువైన ఖనిజాలను దోచుకునే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తూ ఉంది. ఇదేంటంటే మత్స్యకారుల మనుగడ కోల్పోయే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అదేవిధంగా బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే మత్స్యకారుడు సముద్రానికి దూరం అయిపోయే పరిస్థితి. ఎందుకంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సముద్రం నుంచి వచ్చి ఒడ్లు మేటేస్తాయి. సో ఈ ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో, చేపలు వృద్ధి చెందాలన్నా కూడా ఈ ఎకో సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలి. దీన్ని డిస్టర్బ్ చేసేటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు. ఒక విధంగా ఒక పక్క చూస్తే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం అంటూ నిర్ణయాలు తీసుకోకుండా ఒక ప్రకృతి విధ్వంసం చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అదేవిధంగా మత్స్యకారుని సముద్రానికి దూరం చేసే ప్రక్రియ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. దీన్ని ఖచ్చితంగా సముద్ర తీరం పైన ఏ విధంగా అయితే మత్స్యకారుడు బతుకుతున్నాడో సముద్ర తీరం పైన కూడా మత్స్యకారుని హక్కులు కావాలి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏవైతే ఈ భూములు ఉన్నాయో, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సముద్ర తీర ప్రాంతంలో భూములన్నీ కూడా విలువైన భూములు అయిపోయినాయి. సో అందరూ కూడా టూరిజం అంతా డెవలప్ అవడంతో ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా సముద్ర తీర ప్రాంతం భూముల మీద కన్నేసినటువంటి పరిస్థితి ఉంది. అదేంటంటే మత్స్యకారులు ఉన్నటువంటి భూములను కూడా ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్లో వాటిలో ఉండటం వల్ల వీళ్ళు హై లెవెల్లోని లాబింగ్ చేసేసి వాళ్ళని రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి భూములు కూడా ఈ కార్పొరేట్ కంపెనీలు దోచుకునే ప్రక్రియ కొనసాగుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము. దీన్ని ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళాలో, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయిస్తాము, రాష్ట్రపతి గారిని కూడా కలుస్తాము. మత్స్యకారులకి సముద్రపైన హక్కులు, సముద్ర తీర ప్రాంతంలో భూములపైన హక్కులు కూడా కావాలి. మా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా కూడా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా వ్యవసాయ భూములు, ఎందుకంటే మత్స్యకారులు వృత్తి దూరం అయిపోతుంది, సముద్రంలో పొల్యూషన్ పెరిగిపోయింది, ప్రొడక్టివిటీ పెరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తే మత్స్య కార్మికులు కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. మత్స్య కార్మికులు వలసలు వెళ్ళిపోతున్నారు. చదువుకున్న వాళ్ళేమో వేరే వృత్తులు ఎంచుకున్నారు తప్ప మళ్ళీ చేపల వేట చేయాలనే ఆలోచన లేదు. ఎందుకంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లు, వేటకి సరైన, అంటే చైనా లాంటి దేశాల్లోనే అలాగ డెవలప్డ్ కంట్రీస్లో జరుగుతున్నటువంటిగా కమర్షియల్ వెంచరింగ్ లేదు. కమర్షియల్గా వైబుల్గా, అంటే నెలకి ఈ వృత్తి చేస్తే 1 లక్ష రూపాయలు వస్తుంది, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్తో సమానంగా బతికే పరిస్థితి ఉందంటే ఎవరైనా దీంట్లోకి వస్తారు. ఆ నెలగా ఇప్పుడు రోజువారీ కూలి పని, మేస్త్రి పని చేసే 300-500 రూపాయలు వచ్చే పరిస్థితి ఉంటే ఈ వృత్తిలోకి ఎవరు వస్తారు? సో అందువల్ల ఏంటంటే మత్స్యకారులు కూడా మత్స్యకారు వృత్తిని వదిలిపెట్టి వేరే వృత్తుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి. దీన్ని ఈ వృత్తిని ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి. అలాగే ఒక ఎకో సిస్టమ్స్ని కాపాడాలి. ఇప్పుడు సముద్రంలో మత్స్య సంపద తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రొడక్టివిటీని ఏ విధంగా పెంచితే ఇదే సెక్టార్లోని మత్స్యకారులు బ్రతికే విధంగా ఏ విధంగా చూడాలని దీని మీద ఒక సైంటిఫిక్ రీసెర్చ్ చేయాలి. అది కాకుండా ఎంతసేపు కూడా వాళ్ళకి అలాట్మెంట్లు చేసాము, వీళ్ళకి అలాట్మెంట్లు చేసాము, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఏమో రేర్ ఎర్త్ మినరల్స్ వల్ల చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి కాబట్టి మేము ఎక్కడే ధ్వంసం చేసేస్తాము, మత్స్యకారులు ఏమైపోయినా మాకు పర్వాలేదనే ధోరణిలోని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఓట్లు వేసిన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది కాబట్టి ఆ విధంగా కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. యువతకి, మహిళలకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ఈ మత్స్య పరిశ్రమలోని అందరూ కూడా, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఇది సెక్టార్లోనే బ్రతికే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాను. అదేవిధంగా ఎటువంటి ప్రకృతి విధ్వంసాలు జరిగినా మా హక్కులను కాలరాయాలని చూసినా సరే
మేమైతే ఊరుకున్న ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈరోజు జానకిరామ్ గారి అభిప్రాయం ప్రకారం ఒక చేపల వేట నిషేధ కాలం సహజంగా జరుగుతుంది, కానీ ఇటీవల కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్టు మత్స్యకారులు అలాగే మత్స్య సంపద కూడా రకరకాల, అంటే ఒకటి పర్యావరణం, మరోవైపు ఏదైతే విధ్వంసం ప్రక్రియ కూడా ఒక రకంగా జరుగుతున్న పరిస్థితి. దీనికి తోడు ఈరోజు చూసుకుంటే ఇరాన్ యుద్ధం, ఇన్ని కారణాల రీత్యా చాలామంది మత్స్యకారులు సముద్రానికి దూరం అవుతున్నారు. ఈ దశలో సముద్ర తీరంలో ఉన్న భూములను వారికి కేటాయించినట్లయితే రైతుల మాదిరిగా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున తీరంపై దృష్టి పెట్టిన పరిస్థితి. ఈరోజు చూసుకుంటే టూరిజం పేరిట వేల రూపాయల విలువ చేసే భూములను, కోట్ల రూపాయలు చేసే భూములను కూడా ఈరోజు దారాదత్తం చేస్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా ఒక ఉద్యమ రూపంలో కూడా అడ్డుకుంటామని చెప్తూ, మరోవైపు చూసుకుంటే మత్స్యకారులు ఏదైతే ఈ చేపల వేటకు దూరవుతున్న దశలో వారికి స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా కొంత శిక్షణ ఇచ్చే తీరులో కూడా ప్రభుత్వం పనిచేయాలని కూడా జానకిరామ్ అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV విశాఖపట్నం.